క్లాస్ సార్ ప్రతి మగాడి గెలుపు వెనకాల ఆటలు ఉంటుంది కదా. ఆ కొటేషన్ చదివినప్పుడు, ఆ కార్యం చదివినప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందా? అమ్మాయిని వెతుక్కోవాలనిపిస్తుంది. నీకు అలా అనిపిస్తుందా? ఠాగూర్ అంటే నీకు ఎవరో తెలుసామా? తెలుగుపోవడమే సార్, ప్రాణం సార్, చిరంజీవి అన్నయ్య. అందులో కోటు సీన్ ఉంటుంది సార్, సూపర్. అన్నిటికంటే ఒక పాట ఉంటుంది సార్, టింగు టింగు టింగ్ టింగు టింగు టింగ్. ఠాగూర్ గురించి చెప్పినా కూడా నేను బాధపడలేదురా. ఇంకా సంగీతమే ఠాగూర్లో శబ్దులు ఇంకెల వల్ల ఎలా తయారయ్యారు? కూర్చోండి కూర్చోండి. మీకందరికీ ఒక ఆఫర్ ఇస్తున్నా. ఏం సార్? మీలో ఏదో ఒకటి ఒప్పుకుంటారో ఒక తక్కువ చూడండి. నాకు తెలుసురా నువ్వు ఏదో అని ఒప్పుకుంటారావు కదా. కాదు సార్, మీరు ఒక్కడే నిలబడితే బాగోదని మీకు తోడుగా నిలబడ్డాను. క్వశ్చన్ అడుగుతున్నా. ఎగ్జామ్స్ దగ్గర వస్తాయి కదా, ఎగ్జామ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగరా. నాకే ఉంది సార్ డౌట్. ఎంత అడగరా? ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్ ఏ ప్రింటింగ్ ప్రెస్ లో ఇస్తారు? అడిగేసి క్వశ్చన్ పేపర్ యా తయారు చేయగలరా? ఎగ్జామ్స్ వల్ల ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఏమంటారా సార్? కరెక్ట్ గా చెప్పినా మీరు కొడతారు, చెప్పకపోయినా మీరు కొడతారు. ఇప్పుడు అలా కాదు సార్. ఎలారా? మనం 2 ఫాలో అవ్వకూడదు సార్, 2 సెట్ చేద్దాం. మీరు క్వశ్చన్ అడగండి, కరెక్ట్ చెప్పలేదనుకో మీరు మమ్మల్ని కొట్టండి, కరెక్ట్ చెప్పినా అనుకో మేము మిమ్మల్ని కొడతాం. అంటే మీరు కరెక్ట్ సమానం చెప్పేస్తారా, నన్ను కొట్టేస్తారా? మీకు పట్టుకోండి, ఎరగండి. చెప్పినా మళ్ళీ అడగండి సార్. చెప్పినా వాళ్ళ కూడా రే మొక్కలకి పువ్వని రోజాలేంటమ్మా? శిరోజాలు. నువ్వు చెప్తావరా అమ్మా? చెప్పినా మీరు కొడతారు, చెప్పకపోయినా మీరు కొడతారు సార్. కానీ నువ్వు కొంచెం చెప్తారా? అంకెల్ పదేందమ్మా? తాజ్మహల్ ఎక్కడ ఉందమ్మా? తాజ్మహల్ భూమి మీదే కదా సార్ ఉండేది. మేము చెప్పింది రైటే కదా సార్. ఏమంటున్నారా మీరు? మీరు లేని వెళ్ళందమ్మా. క్వశ్చన్ అడుగుతున్నా. మ్యాన్ కి సూపర్ మ్యాన్ తేడా అంటమ్మా? మ్యాన్ డ్రైర్ వేసి ప్యాంట్ వేస్తారు సార్, సూపర్ మ్యాన్ ప్యాంట్ వేసి డ్రైర్ వేస్తారు సార్. అరే బాగుందిరా నువ్వు చెప్పింది. అరే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చరా? అయితే ఈ గ్లాస్ లో ఉన్న నీరు కింద పడేస్తారా? మీరు మళ్ళీ పట్టుదల తెచ్చుతారా? నీ ఎదవాలచన నువ్వు కూర్చోరా. అరే కూర్చో. బ్రహ్మచారికి పెళ్ళైన వాడికి తేడా ఏంటా? బ్రహ్మచారి ఏది పడితే అది తింటారు సార్, పెళ్ళైన వాడు ఏది పెడితే అదే తింటారు సార్. సార్ మన ప్రధాని మోదీ రోడ్డు రద్దు చేశారు కదా, ఇండియాలో బ్లాక్ మనీ అంతా బయటపడింది కదా సార్. సార్ పేరంపల్లి ఫ్యాక్టరీ కూడా బంద్ చేస్తే నల్ల మొహాలన్నీ బయటపడతాయి సార్ ఇండియాలో. చెప్పింది కూడా కరెక్టేరా. అరే ఏమన్నా స్కూల్ రానన్నేవంట తిక్క తిక్క ఉంటే? అవును సార్, బయాలజీ సార్ చాలా అంటే కన్నమంటాడు,
బ్యాటరీ అంటాడు, ఎకనామిక్స్ సార్ సెల్ అంటే అమ్మడం అంటాడు, ఇంజనీరింగ్ సార్ సెల్ అంటే జైలు గది అంటాడు, ఇంగ్లీష్ సార్ సెల్ అంటే ఫోన్ అంటాడు. చదివి చెప్పే వాళ్ళకి క్లారిటీ లేదు సార్. రాను సార్, బాయ్ సార్.